తెలంగాణ తెచ్చుకుందే మా కొలువులు మేము చేసుకుంటామని ఉద్యమం నుంచి పార్టీలు సైడ్ అవుతున్నాయల్లా లడాయి అందుకున్నది యూనివర్సిటీలలో చదివేటోళ్లే. మీటింగ్లు, ధర్నాలు, దీక్షలు జోరుగా వేసిండ్రు. కానీ వచ్చిన రాష్ట్రంలో నోటిఫికేషన్ల కోసం ఏండ్లకేండ్లు ఏటింగ్ చేసే కథ అయింది. కొట్లాడంగా పరీక్షలు పెట్టినా పేపర్ లీకుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడేమో గిట్ల కాబట్టే డిఎస్సి పరీక్షలు పెట్టొద్దనే లొల్లి ఇయ్యాల కూడా నడిచింది. రోడ్ల మీదకి వస్తున్న బీఆర్ఎస్ విద్యార్థి సంఘం కార్యకర్తలను స్టేషన్ కు పట్టుకుపోయినరు పోలీసులు. ఇప్పుడు వేసిన 11,000 పోస్టులు చాలాయి, ఇంకా పెంచాలి, అప్పటిదాకా పరీక్షలు ఆపాలనేది మనోళ్ళ డిమాండ్. కొందరేమో ఏరే పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఇది వాయిదా అయ్యాలి అంటున్నారు. అయితే ఇంకో 3 రోజులైతే ఎగ్జామ్స్. 2,79,000 మంది అప్లై చేస్తే ఆల్రెడీ 2,10,000 మంది హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. లేలే పరీక్ష వాయిదా వేస్తే కష్టపడి చదువుకున్న వాళ్ళకు, కోచింగ్లు తీసుకున్న వాళ్ళకి తక్లీఫ్ అవుతుందని వీళ్ళు చెప్పిన టైంకే పెడతామని సర్కారు వాళ్ళు. ఇంకో మంచి మాట ఏం చెప్పిర్రంటే, కేవలం మీరు 5,000 మందికి ఇచ్చారు, ఇంకొక 6,000 టీచర్ల పోస్టులు కూడా కలిపి, అంటే 11,000 టీచర్ల పోస్టులు. నిరుడు ఎలక్షన్ల ముంగట 5,000 పోస్టులతోని డిఎస్సి వేసి పరీక్షలు పెట్టలే. ఈ గవర్నమెంట్ రాగానే ఇంకో 6,000 పోస్టులు పెంచి 11,000 జాబులకు నోటిఫికేషన్లు వేస్తే గీలోల్లి. టీచర్లకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు నడుస్తున్నాయి కదా, ఈ ఓడవంగానే ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తీసి చెప్పున్నాయి ఇంకో 5,000 కొలువులు వేస్తారట. అయినా కూడా కొందరు అస్సలు ఊకుటలేరు. కానీ గవర్నమెంట్ ఏమో పరీక్షలు పెట్టుడే అని అంటున్నది. ఆగేతట్టు అగుపడతలేదు కాబట్టి మంచిగా రాయుండ్రి, సర్కార్ జాబ్ కొట్టుండ్రి.